గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఎప్పుడు వీక్షిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏ సమయంలోనైనా సరే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసంతో వినండి. పరిశుద్ధాత్ముడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకున్నాం. మా విశ్వాసాభివృద్ధికి తోడ్పడే నీ దివ్య వాక్కులను మరొకసారి మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతమందికి దేవుని వాక్యం అంటే ఇష్టమండి? దేవుని వాక్యం వినాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? ఏదో ప్రసంగం వినాలి అంటాం కాదు, కానీ పలానా వ్యక్తి చెప్తే వినాలి అనేది కాదు, కానీ నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈ ఉదయకాలంలో నా కొరకు దేవుడు సిద్ధపరిచిన సందేశం ఏంటి? చాలామంది వాగ్దానాలు కావాలని అడుగుతున్నారు. అవును, బైబిల్లో 30,000 పైబడి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను మీ అంతటా మీరు మోకాళ్ళ మీద ప్రార్థించుకొని దేవుని సందులో సంపాదించుకుంటే అవి మీ పట్ల నెరవేరుతాయి. దేవుని వాగ్దానాలు అంటే దేవుని ఆశీర్వాదాలు. దేవుని ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయి. ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన వాగ్దానాలు కానీ, ఆయన యొక్క ఆ కట్టడలు కానీ అందరితో మాట్లాడేవిగా ఉన్నవి. అలాగే వ్యక్తిగతంగా నీకు అవసరమైన మాటలు దేవుడు నీకు అందించడానికి ఆశపడుతూ ఉంటాడు. అందరికీ చెప్పేది ఒక సంగతి అయితే, నీతో నీ దేవుడు చెప్పేది మరి ముఖ్యమైన సంగతిగా ఉంటుంది. అందరికీ చెప్పేది ఇలా పబ్లిక్గా ఒక దైవజనుడు ఒక మీటింగ్లో లేక ఒక ఆలయంలో అందరికీ చెప్తున్నప్పుడు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ దేవుడు నీకేం చెప్తాడో తెలుసుకోవాలంటే నీ మట్టుకు నీవు ఈ అనుదిన ధ్యానం అయిన తర్వాత ఒంటరిగా కనీసం కొద్ది నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చొని, దేవా నాతో మాట్లాడు. ఈరోజు సందేశం ఎన్నో నిమిషాలు విన్నాను, కానీ అందులోని ఒక్క మాట నాకు చాలయ్యా, నీ మాట చాలు, నీవేం చెబుతావో చెప్పని మీరు ప్రార్థన చేసి చూడండి. మీకు అవసరమైన మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే, మీ విశ్వాసాన్ని వృద్ధి చేసి, మీ కన్నీటిని తుడిచే, మీకు ఆధ్యాత్మిక శక్తినిచ్చే దివ్యవాక్కులు మీరు వినగలుగుతారు. మనుషుల మాటలు ఎంతసేపు విన్నానండి, మనకు తృప్తి దొరకదు. మనుషుల మాటలు చూడండి, పొగడ్తలు ఉంటాయి, అతిశయోక్తులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, ఎంతో గొప్ప డాంబికంగా మాట్లాడుతూ చూస్తుంటాం. గొప్పగా ఆదరించినట్టు మాటల్లోనే అన్నీ చూపిస్తారు, కానీ చేతల్లో ఉండవు. అది మనకు ఏది మన అవసరత తీరేదిగా ఉండదు. కానీ దేవుని మాట చాలా ప్రయోజనకరమైనది. అది మంచు వంటిది, మనల్ని సేదతీస్తుంది. అది పాల వంటిది, మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము కత్తి వంటిది, మన హృదయాన్ని పరిశోధిస్తుంది. దేవుని వాక్యము తేనె వంటిది, మనకు మధురానుభూతులను కలుగజేస్తుంది. దేవుని వాక్యము అగ్ని వంటిది, మనల్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము చాకలి వారిని సభు వంటిది, మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన వాక్య స్థానం, ఉతక స్థానముతో మనం శుద్ధీకరించబడుతున్నాం. దేవుని వాక్యము మనకి అన్ని విధాల మనకు ఆహారం వంటిది, మనల్ని పోషిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. ఒకసారి సెర్గి పౌలు అనే ఒక అధిపతి ఉన్నాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తిరిగ్గా చదవండి తర్వాత మళ్ళీ ఈ అధ్యాయాన్ని. ఆ సెర్గి పౌలు దగ్గర ఒక బర్ యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ పౌలు శీలలు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ, బర్నబా పౌలులు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ దేవుని నడిపింపు ప్రకారం ఆ ద్వీపానికి వచ్చారు. అక్కడ ఈ సెర్గి పౌలు అనే ఆయన పౌలును బర్నబాను పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. వారు దేవుని జనులు, వారి మాటలలో దేవుని వాక్యం, దేవుని మనస్సు, దేవుని అధికారం, దేవుని శక్తి, దేవుని వాక్యపు ప్రభావం ఉందని గుర్తించిన ఆ సెర్గి పౌలు అనే ఒక అధిపతి, ఒక అన్యుడు దేవుని మాటలు వినాలని ఆశపడ్డాడు. ఇవాళ నిజంగా నేను గమనిస్తున్నానండి,
దేవుని మాటలు వినాలని ఎందరో అభిలాషపడుతున్నారు. మనుషుల మాటలు విని విని విసిగిపోయి ఆచార భక్తికి అలవాటు పడి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేక తృప్తి లేని వారిగా ఉన్నవారు దేవుని మాటలు, సజీవమైన దేవుని మాట, హృదయాంతరేంద్రియాలను పరిశీలించే మాట, దుఃఖితులను ఓదార్చే మాట, కన్నీటిని తుడిచే మాట, అద్భుతాలు జరిగించే దేవుని మాటలు, అవగాహన కలుగజేసే ఆయన వాక్కులు వినాలని ఆశపడుతున్నారు. ఒక నిజమైన దైవజనుడు నోరు తెరిస్తే దేవునిని మహిమపరిచేవాడిగా, క్రీస్తు యొద్దకు మనుషులు నడిపించేవారిగా ఉన్నప్పుడు ఆ మాటలు వినడానికి ఎందరో ఆశపడతారు. ఈ సెర్గి పౌలుకి ఏ సమస్యలు ఉన్నాయో, ఎంత అధిపతి అయినా సమస్యలే ఉన్నాయి కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని వినగోరాడు. ఎంతో ఆశతో దేవుని మాటలు వింటున్నాడు. వినడం వలన విశ్వాసం కలుగుతుందండి. వినుట క్రీస్తు యేసుని గురించిన మాట. ఆనాటి బర్నబా, సౌలు, కొత్తగా రక్షించబడి పౌలుగా మారిన సౌలు ఎంతో ఆసక్తి కలిగిన బోధకులు. వాక్యాన్ని నిరూపించే బర్నబా, వాక్య సత్యాన్ని హృదయాల్లోనికి దూరినట్లుగా సాక్ష్యంతో ప్రకటించే సౌలు బోధ ఆత్మల రక్షణలోనికి నడిపించేదండి. ఇవాళ ఇన్ని ప్రసంగాలు వింటున్నారు కదా, మీరేమైనా మీ హృదయాలు మార్చుకుంటున్నారా? మీ జీవితంలో ఏమైనా నిరీక్షణ కలుగుతుందా? విశ్వాసం కలుగుతుందా? కలుగుతుందని చాలామంది చెప్తున్నారు, కానీ మిగిలిన వాళ్ళ కూడా తెలియచేయండి. ఆల్మోస్ట్ ఈ అధిపతి సెర్గి పౌలు అన్నతను కరిగిపోయాడు. ఆ మాటలు ఇంకా ఆశతో వింటూ రక్షించబడి తన హృదయం దేవునికి ఇవ్వడానికి సిద్ధపడిపోతుంటే ఆ పక్కనే ఒకడున్నాడండి, ఎలుమా అట, అంటే గారడి వాడని అర్థం. వాడేమో యూదుడు. మరి తెలుసు, పాత నిబంధనలంతా తెలుసు, యూదుడు, ధర్మశాస్త్రం తెలిసిన వాడే, కానీ క్రీస్తుని అంగీకరించని వాడు. అతను ఈ అధిపతి దగ్గరుండి మరి ఏం మోసం చేస్తున్నాడో, కానీ అతడు అందుకు ఏం చేశాడంటే, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించను. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. ఎలుమలు, గారడి వారు దేవుని వాక్యాన్ని విని మనుషులు మారిపోతారేమోనని ఆ వాక్యాన్ని అడ్డదిడ్డంగా మార్చేవారు, వాక్యమును బోధించే బోధకులను విషయమై అపవిత్రంగా, అసభ్యంగా వారిని ఎగతాళి చేసేవారు, నిర్లక్ష్యం చేసేవారు, ఆ బోధను ఎగతాళి చేసేవారు, చౌకబారు స్థితికి దిగజార్చేవారిగా ఎంతోమంది సువార్తకు అభ్యంతరకరముగా ఉన్నారు. మారాలనుకున్న వారు, దేవుని వాక్యాన్ని విని విశ్వసించాలనుకునే వారికి అభ్యంతరంగా ఉన్నవారు, దేవుడు ఊరుకోరండి, దేవుడు ఊరుకోరండి. దేవుని బిడ్డలను ఎగతాళి చేసేవారిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారిని, దేవుని మీద తిరగబడేవారిని దేవుడు ఊరుకోడు. వారు మారతారు, వారి మీద కఠినమైన శిక్షణ పడుతుంది. ఎస్, మునుగోలులకు ఎదురు తొండుట నీకు క్షేమము కాదు అని ఆ రోజు సౌలు విషయమై దేవుడు చెప్పాడు. సంఘాలను పాడు చేస్తూ క్రైస్తవులు హింసిస్తున్నటువంటి ఈ సౌలే ఇప్పుడు వాక్యాన్ని బోధించి ఆత్మలను రక్షించే పౌలుగా మారాడు. ఎంత అద్భుతం! దేవుని తృణీకరించిన వారు ఆయన శిక్షించడు, కానీ ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు కనుక నీ హృదయాన్ని నీవు దేవునికి అప్పగించుకుంటే, పశ్చాత్తాపడితే క్షమిస్తాడు. కానీ ఇతరులకు అభ్యంతరంగా ఉన్న వారి విషయంలో దేవుడు కఠినంగా శిక్షిస్తాడు సుమా. ఈ చిన్నవారిలో ఎవరికైనా ఒకడు అభ్యంతరంగా ఉంటే వాడి మెడకు తిరగట్టి రాయి కట్టి వాడిని తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలిపెడతావు వారికి బేరన్నాడు. ఆలోచించేయండి. తిరగట్టి రాయి మెడలో కట్టి, తిరగట్టి రాయి తెలుసు కదండి, బరువైన మెడలో కట్టి సముద్రంలో వదిలిపెడితే ఏమైపోతాడు వాడు? ఇక పైకి తేలగలడా? అది వాడికి బెటర్ అంట. ఇవాళ ఎంతమంది మీరు నమ్ముకోకపోగా నమ్ముకునే వారికి అభ్యంతరంగా ఉంటున్నారు. దయచేసి మీరు శిక్షక పాత్రలు అవుతారు, జాగ్రత్త. మీకు ఇష్టం లేకపోతే మానేయండి, వద్దనలేదు. దేవుడు ఎవరిని బలవంతంగా
మారమంటం లేదు, మారకపోతే కొడతాడు తిడతాడు అని ఆయన అనలేదంటే. ఎప్పుడు ఆయన ఎవరిని గద్దించి శిక్షించి భయపెట్టి మార్చలేదు, మార్చడు. చూడండి, ఈనాటి బోధలో ఈ కాల తేడాలు కనపడుతున్నాయేమో. ఆశ పెట్టి మార్చేవారు, భయపెట్టి మార్చేవారు ఉన్నారేమో. కానీ యేసుప్రభు తన శిష్యులకు చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళి సువార్తను చెప్పండి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారిని శిక్షించబడతారు. మిమ్మల్ని స్వీకరిస్తే వారి దగ్గర ఉండండి, వారికి చెప్పండి. కాకపోతే వాళ్ళ దగ్గర మీ కాళ్ళ దుమ్ము కూడా దులుపుకొని వచ్చేయండి, నేను చూసుకుంటాను అన్నాడు. యేసయ్య దేవుడు అని చెప్పే మాట మీకు ఇష్టమైతే నమ్మండి, ఇష్టం లేకపోతే వదిలేయండి. నమ్ముకునే వారికి మీరు ఎందుకు అభ్యంతరంగా ఉంటారు? దానివల్ల మీకు మరింత కీడు కలుగుతుంది. ఈ బర్యేసు అనేవాడు ఆ అధిపతి రక్షణలోనికి వెళ్ళడానికి ఆశపడుతూ అతడు చెప్పిన మాటలే యందు పౌలు బర్నబాలు చెప్పిన మాటలే యందు లక్ష్యం ఉంచుతుంటే అతని విశ్వాసాన్ని పాడు చేయటానికి ఎదిరించి వారు చెప్పే సువార్తను ఎగతాళి చేస్తా మొదలుపెట్టినప్పుడు దేవుని కోపం తగిలి బ్రోగులుకుందండి. ఏం చేశాడో చూడండి అక్కడ. అందుకు 9వ వచనం అండి. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఎవడండి వీడు? దేవుని సువార్తను అడ్డం పెట్టేవాడు, దేవుని బిడ్డలను దేవుని వైపు తిరగకుండా ఆటంకపరిచేవాడు అపవాది. ఆ అపవాది ప్రేరేపణలకు లొంగినవాడు. అందుకనే సమస్త కపటముతో దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తున్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుడు చూడకుందుమని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపిద్దురా అని వెదకుచుండెనో. దేవుని చెయ్యి నీ మీద ఎత్తబడి ఉంది, నీవు కొంతకాలము ఏంటంటే గుడ్డివాడవై సూర్యుడు చూడకుండా ఉంటావు. ఆ వెంటనే అతడి కళ్ళు బయర్లు కమ్మాయి, మబ్బు పట్టింది, ఏం చూడలేకపోయావు, చీకటి అయిపోయి నడవలేకపోయాడు. ఎవరైనా చేయబట్టుకొని నడిపిస్తాడా అనే కార్యం జరిగింది. ఈరోజు చూడండి, చాలామంది సువార్తను వ్యతిరేకించేవారు అందులైపోతున్నారు. వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు సాతాను. వారు మాట్లాడే మాటలకు అర్థం లేదు, వారు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. ఇతని మీద భయంకరమైన శిక్ష వచ్చింది. కానీ ఎంత కృప అందులో ఉందో చూస్తే, కొంతకాలము నీ తప్పును నువ్వు తెలుసుకునేంతవరకు, నీవు పశ్చాత్తాపడే వరకు నీవు అంధుడిగా ఉంటావు. నువ్వు ప్రభువా నా మనోనేత్రాలు తెరువని నువ్వు ప్రార్థించినప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి. సౌలుగా ఉన్నప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం వేళ దేవుని వెలుగును చూచినప్పుడు తన కళ్ళు మూసుకుపోయాయి, గుడ్డివాడైపోయాడు, కనబడలేదు. కానీ తను ఆయన రక్షకుడిని గుర్తించి పశ్చాత్తాపడినప్పుడు, ప్రార్థించినప్పుడు అతని మనోనేత్రాలు కంటి నుండి పొరలు రాలిపోయినట్లుగా అతని మనోనేత్రాలు తెరవబడి తాను హింసించిన యేసే రక్షకుడని అంగీకరించాడు. ఈ అంచెదినాల్లో ఇటువంటి పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలంటే ఇంతకీ అతడు నీ శిక్షించటానికి కారణం ఏంటి? ఆ 12వ వచనం చూస్తే, అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. అతని విశ్వాసము నుండి తొలగించడానికి ఈ సెర్గి బర్యేస్ అనేవాడు సెర్గి పౌలు యొక్క విశ్వాసము నుంచి తొలగించడానికి అడ్డపడ్డాడు. కానీ దేవుడు తన అద్భుతం జరిగించడం ద్వారా తన వాక్యాన్ని, శక్తిని ఆశ్చర్య కార్యములతో నిరూపించి ఆ సెర్గి పౌలు అనే అతను జరిగిందాన్ని చూసి నిజంగా వీరి బోధలో శక్తి ఉంది, ఈ యేసు ప్రభువు నిజమైన దేవుడు అని ప్రభువును విశ్వసించాడు. ఖచ్చితంగా ఈ బర్యేసు కూడా తను అంధత్వాన్ని పొందటానికి తన మూర్ఖతే కారణమని గుర్తించి
అంతవరకు గారడీ భక్తితో ఉన్న అతడు పశ్చాత్తాపడి ఉంటాడు. కొద్ది కాలము నీవు అంధుడివై ఉంటావన్న మాట నెరవేరినట్లుగా అతడు మనోనేత్రాలు తెరవబడినప్పుడు తను సాక్షిగా మారి క్రీస్తుని గురించి నిలబడి ఉంటాడు. ఈ రోజున అనేక మంది ఒకప్పుడు ప్రభువును వ్యతిరేకించిన వారు, ఎదిరించిన వారు, ఒకప్పుడు ప్రభువును దుఃఖపరిచిన వారు, ప్రభు కార్యాలను ఆటంకపరిచిన వారు, దేవుని యొక్క కృపలో వారి ప్రేమించబడ్డారు కనుక వారు ఈ రోజున ప్రభువుని ఎరిగి వారు మనోనేత్రాలు తెరవబడి రక్షకుడు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు. ఎంతోమంది తాగుబోతులు, వ్యభిచారులు, విగ్రహారాధకులు, మూర్ఖులు, అజ్ఞానులు, దేవుడు లేడనేవారు యేసయ్య రక్షకుడని వారి నోట ఒప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు ఈ అంచెదినాలలో క్రియలు జరిగిస్తున్నాడు. మిమ్మల్ని వాక్యం వినకుండా అభ్యంతరపరిచే వారిని మీరు శపించకండి. అది దేవుని పని, దేవునికి వదిలిపెట్టండి. వారిని ప్రభు తన దారికి రప్పించుకోవడానికి తన ప్రేమను కనపరుస్తాడు, తన అద్భుతాలు చూపిస్తాడు. మీ ఇంటిలో మారని వారు ఉంటే వారి కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేయండి. మీరు ఇతరులు చెప్పిన మాటను బట్టి మీకు దేవుని మీద ఉన్న విశ్వాసం తొలగిపోకుండా మీ హృదయంలో ప్రభువును ఆహ్వానించండి. వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా మీ విశ్వాసం వృద్ధి చెందుతుంది కనుక, స్థిరపడతారు కనుక ప్రతిరోజు ఈ అవిశ్వాసపు లోకంలో మీ విశ్వాసాన్ని వృద్ధి చేసే దేవుని వాక్యమునందు మీరు గురిపెట్టండి, వినండి, చదవండి, ధ్యానించండి, అనుసరించండి, ఆశీర్వదించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. ఎంచ దినములలో ఎవడిని మింగుదనా గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది నీ సువార్తకు అభ్యంతరకరణంగా అనేకులను మార్చుట కొరకు, సువార్త వినకుండా అనేకులను తప్పుదారి పట్టించుట కొరకు చేస్తున్న సకల ప్రయత్నాలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విఫలపరుస్తున్నామయ్యా. నీ వాక్యపు శక్తి మానవుని హృదయములో జొరబడినట్లుగా, మా మనోనేత్రాలు తెరవబడినట్లుగా, మా మూఢ విశ్వాసము నుంచి విడిపించబడి నిజదేవునిగా నిన్ను ఎరుగునట్లుగా మా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుటకు, త్వరలో రాడైన నీ రాకడ కొరకు మేము సిద్ధపడి మా చుట్టూన్న వారిని సిద్ధపరచుకున్నటకు, సువార్తకు అభ్యంతరకరంగా ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి తెలియచేయండి అని నేను రోజు చెప్తుంటే మీలో కొంతమందికి వినటానికి బోరు కొడుతుందేమో, కానీ ప్రతిరోజు కొత్త వారు జాయిన్ అవుతున్నారు కాబట్టి వారి సౌకర్యార్థం మరల నేను చెప్తున్నాను. మీరు కూడా కొంతమంది మర్చిపోతున్నారు కాబట్టి ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. ఈ వాక్యాల ద్వారా మీరు ఎలాంటి మేలు పొందుతున్నారు, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారు అన్నది ఎరుగుటకు, దేవుడు చేసిన మేళ్లను గురించి విని దేవుడిని స్తుతించి మరింత ప్రోత్సాహకరంగా పరిచయను కొనసాగించుటకు ఆశపడుతున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు అన్నది ఎప్పటికప్పుడు మీరు లైవ్ చాట్లోకి వచ్చి మాకు పేరు టైప్ చేయండి. అవంతా మేము రికార్డ్ చేసి మిమ్మల్ని గుర్తించి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ గ్రామాలకు, పట్టణాలకు, దేశాలకు రావాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రార్థించాలని మేము ఎప్పుడూ ఆశిస్తున్నాం. మా కోసం, ఈ పరిచర్ల కోసం కూడా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.